ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఇది ఎవరి ప్రార్థన అంటే ఆసా అనేటటువంటి రాజు. ఆసా అనగా యెహోషువాపాతు యొక్క తండ్రి. యూదా అనేటటువంటి దేశానికి యెరూషలేముని అంటే జెరూషలేంని క్యాపిటల్ సిటీగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు. యూదా అనేది చిన్ని రాజ్యం. బెన్యామీను గోత్రము, యూదా గోత్రం రెండే ఉంటాయి. ఈ యూదా బెన్యామీను గోత్రాలు కలిపి యూదా రాజ్యము అంటారు. ఈ యూదా రాజ్యమునకి క్యాపిటల్ సిటీ జెరూషలేం. ఈ యెరూషలేములోనికి శత్రువులు వచ్చినటువంటి సందర్భంలో అతను ప్రార్థన చేస్తూ ఒక మాట అంటున్నాడు, నిన్నే నమ్ముకొని ఉన్నాము, మా దేవా మాకు సహాయము చేయవా. ఎప్పుడైతే ఆసా ప్రార్థన చేశాడో దేవుడు అతని ప్రార్థనను అంగీకరించాడు. దేవుడు ప్రార్థనను అంగీకరించి అతనికి గొప్ప జయమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో కూడా ఒక అద్భుతం చూడాలనుకుంటున్నారా? మీరు కూడా జయం పొందుకోవాలనుకుంటున్నారా? మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ కావాలనుకుంటున్నారా? ఈ అనారోగ్యము, ఈ రోగం ఇంకా బాగు కాదన్నారా? అయితే దేవుడు దాన్ని బాగు చేయగలిగిన వాడు. ఇంకా నువ్వు పాస్ కావు అన్నారా? దేవుడు నిన్ను పాస్ చేయగలడు. ఇంకా నీకు ఉద్యోగం రాదన్నారా? దేవుడు నీకు ఉద్యోగాన్ని దయచేయగలడు. ఇంకా నీకు వివాహం జరగదన్నారా? దేవుడు వివాహాన్ని జరిగించగలడు. ఇంకా నువ్వు గర్భఫలం పొందుకోలేవన్నారా? దేవుని సేవకుడుగా చెప్తున్నాను, మూయబడ్డ ప్రతి గర్భము యేసు నామములో తెరవబడునుగాక. నీ అవసరత ఏది ఉన్నా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా, నన్ను సిగ్గుపరచొద్దయ్యా, నాకు సహాయం చేయ్యా. మీరు అడగగలిగితే దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. చాలా శక్తివంతమైన మాటలు ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు కదా. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి ఈరోజు. తద్వారా మీరు కూడా దేవుని దీవెనలు పొందుకుంటారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యమంతట్లో జయమును అనుగ్రహించండి. నిన్నే నమ్ముకుని ఉన్నామయ్యా, మమ్మల్ని సిగ్గుపరచదు. మా జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.